కేసీఆర్ వ్యాఖ్యలపైన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. కేసీఆర్ కు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అటు పోల్ పై కూడా ఆయన స్పందించారు. జిమిక్కులతో పోల్స్ ను మార్చారని ఆయన అన్నారు. సంవత్సరం నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలోకి రాకుండా ప్రెస్ మీడియాలో పెట్టి అనుచితంగా ప్రభుత్వం మీద మాట్లాడటం తప్ప ఎందుకు రాలేదో ప్రజలకు ముందు సమాధానం చెప్పండి. నువ్వు ప్రతిపక్ష నాయకుడివి, నీకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ ఇచ్చింది, మీకు అన్ని ప్రభుత్వం కేబినెట్కి ఇవ్వాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించింది, మీకు ప్రొటెక్షన్తో పాటు మీకు కారు, మీకు ఇల్లు, మీరు తిరగడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు, సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఎందుకు తిరగలేదు? 1 ఇయర్ నుంచి తిరగనందుకే వచ్చి ప్రజలకు ముందు సమాధానం చెప్పండి. సోషల్ మీడియాలోనే పనిచేస్తున్నారు కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాంట్లో చేరి దాంట్లో ఓట్లేసినట్టుగా చేశారు. మేము ప్రజల దగ్గర పోతాం. రేపు మేము పంచాయతీ ఎన్నికలు పెట్టబోతున్నాం. దాని తర్వాత కోఆపరేటివ్ ఎలక్షన్ పెడతాం, తక్కిన ఎలక్షన్లను పెడతాం. టైం ప్రకారం ఎలక్షన్లో ఓట్లకు రమ్మనండి. ఇవన్నీ జిమ్మిక్స్ చేసి మీరే దాంట్లో ఓట్లేసుకొని మేమే మెజార్టీ ఉన్నామని చెప్పుకోండి. మీరు అది చెప్పుకోవడానికి మరికి వస్తుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పన్నా. 1 ఇయర్ దాటిపోయింది. ఇన్నిసార్లలో ఎందుకు ప్రతిపక్ష పార్టీ అపోజిషన్ లీడర్ ఎందుకు పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదు? ఎన్నో ముఖ్యమైన బిల్లులు జరిగినాయి దాని మీద.